దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామములో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం చదువుకొని ఈనాటి సందేశాన్ని విందాం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ఈరోజు ఎక్కడ సభలలో కానీ చర్చిస్సులో కానీ దైవ సేవకులు నూనెతో నొసటిన నూనె రాచి ప్రార్థన చేస్తే బాగవుతారు అన్న విశ్వాసంతో పబ్లిక్ మీటింగ్స్ కానీ ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడికి దైవ సేవకులు వచ్చినప్పుడు అనేక రోగగ్రస్తులు నూనె చేత ప్రార్థన చేయించుకుంటారు. వాక్కుతో ఈ సృష్టిని చేసిన దేవుడు వాక్కును పంపి బాగు చేసిన దేవుడు నూనె రాచి ప్రార్థన చేయమని సేవకులకు దేవుడు ఎక్కడైనా ఆజ్ఞ ఇచ్చాడా? ప్రభువారు వాక్కును పంపి బాగు చేశాడు. 107వ కీర్తన 20వ వాక్యంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. తుఫాను రేగినప్పుడు శిష్యులు కలత చెందినప్పుడు ఆ తుఫాను వాక్కు చేత ఆ సముద్రాన్ని, ఆ గాలిని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవి ప్రభు మాటకి లోబడి నిమ్మళించిన ఆ సన్నివేశాన్ని శిష్యులు మర్చిపోక, ఈయన మాటకి ఇవి లోబడుచున్నవే, ఈయన ఎవరు అన్నట్టు వారి హృదయంలో ఈయన మాటకి ఇంత శక్తి ఉందా ఆశ్చర్యపడ్డారు. ప్రభువు అనేక సందర్భాలలో వాక్కు చేతే బాగు చేశాడు. కొన్ని సందర్భాలలో యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుక గుడ్డివాడు, ఆయన తన ఉమ్మిని నేలను ఊసి బురద చేసి ఆ గుడ్డివాని కళ్ళకు అలా రాచి సిలోయం అనే ఆ కోనేట్లో కడుక్కోమన్నాడు. వెంటనే అతనికి దృష్టి వచ్చినట్టు, చూపు పొందినట్టు చూస్తారు. ఇక్కడ సంఘపు పెద్దలను పిలిపించుకొని వారు నూనె రాచి ప్రార్థిస్తే దేవుడు కార్యం చేస్తాడు అన్నది అక్కడ ఉన్న వాక్యం. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సంఘపు పెద్దల గురించిన విషయాలు మీకు ముందు వీడియోలో తెలియచేశాను. ఆ సంఘపు పెద్దలు ఎవరు అంటే, యాకోబు గారి కాలంలో, పేతురు గారి కాలంలో దైవజనులను పెద్దలుగా పరిగణించారు. మనం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వాక్యాల్లో అక్కడ చాలా క్లియర్గా ఉంది. నేను మీ తోటి పెద్దను అని పెద్దలైన ఆ దైవ సేవకులతో మాట్లాడుతున్నాడు. దేవుని మందను మీరు దేవుని చిత్తానుసారంగా హృదయపూర్వకంగా ఏ అపేక్ష లేకుండా, ఏ లాభం లేకుండగా
దేవునికి ఇష్టంగా మీరు మందను కాయండి, మందకు మాదిరిగా ఉండండి, ప్రభువులుగా అధికారం చలాయించకండి. ఇలాగా అది యాకోబు గారు చెప్పిన ఆ సంఘపు పెద్దలు పేతురు గారి యొక్క పత్రికలో చాలా క్లియర్గా చెప్పబడింది. ఆ పెద్దలు రోగగ్రస్తుల కొరకు వారు నూనె రాచి ప్రార్థన చేస్తే బాగవుతుంది అన్న ఉద్దేశం. మీలో ఎవరైనా రోగిగా ఉంటే సంఘపు పెద్దలను పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటే వారికి ఆరోగ్యం వస్తుందని ఈ ఫార్ములా, ఈ ప్రతిపాదన, ఈ మోరల్ ఇది ఎక్కడ ప్రారంభమైంది ఆలోచన చేసినప్పుడు శిష్యులకు ప్రభువారు నేర్పిన ప్రతిపాదన. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి రోగుల మీద చేతులుంచడమే కాకుండా నూనె రాచి ప్రార్థన చేయమని ప్రభు తన శిష్యులకు సెలవిచ్చాడు. మనం మార్కు సువార్త 6వ అధ్యాయం 7 నుండి 13 వాక్యాలు మనం చదువుకున్నప్పుడు 7వ వాక్యం నేను చదువుతున్నాను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి వారిని అభిషేకించి ఇద్దరిద్రేసిగా పట్టణాలలో పల్లెటూళ్ళలో అపవిత్రాత్మల మీద దయపు శక్తుల మీద అధికారం వారికి ఇస్తూ వారిని పంపించటం జరిగింది. మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వాక్యం చదువుతున్నాను. అనేక దయ్యములు వెళ్ళగొట్టొచ్చు, నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచూ ఉండిరి. ప్రభువు చెప్పిన ప్రతిపాదన అది. నూనె రాచి సిలువ గుర్తేసి ప్రార్థిస్తేనా స్వస్థత జరుగుతుంది అని చాలామంది సణుక్కుంటున్నారు. ఇది ప్రభువు దగ్గర నుంచి వచ్చిన ప్రతిపాదన. నూనె రాచి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పాడు, తన శిష్యుల చేత చేయించాడు. అదే ప్రతిపాదన మనకు యాకోబు రాసిన పత్రికలో కనబడుతుంది. వాస్తవంగా నూనె రాజులను అభిషేకించే ఆ సమయాలలో వారి తలల మీద పోసి వారిని అభిషేకిస్తారు. అయితే ఇక్కడ నూనె రాచి ప్రార్థన చేయమని చెప్పడంలో కారణం ఏంటంటే మనకు మన దేవుడు ఎవరు అనేది రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు, మనల్ని ఏలుబడి చేసే ఆ రాజును జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో చాలా అద్భుతమైన మాట నేను చదువుతున్నాను. 12వ వాక్యం. మరి ఎవని వలనను రక్షణ కలుగుదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనిను. మరి యేసుక్రీస్తు నామాన ప్రార్థన చేస్తేనే కార్యాలు జరుగుతాయి. ఆయన రాజు, ఆయన రాజ వంశములోకి దేవుడు మనలను తీసుకుంటున్నాడు. ఆయన మన రాజు అని తెలిపే ఆ నూనెని బట్టి ఆ రోగము అణిచిపోవాలని, ఆ బలహీనతలు అణిగిపోవాలని మనల్ని ఏలే
రాజులని యాజక సమూహంగా ప్రతిష్ఠించే ఆ దేవుని నామస్మరణం, ఆ నూనె, ఆయన అభిషిక్తుడు, ఆయన రాజు తెలిపే ఆ నూనె రాచి ప్రార్థన చేయమని క్లియర్గా ప్రభువారు తన శిష్యులకు నేర్పించిన ఆ ప్రతిపాదన అది సర్వలోకమందంతటా జరుగుతుంది. నూనె రాచి ప్రార్థన చేయడమే, అంతేకాని ఇది ప్రేయర్ ఆయిల్, ఇది మీరు కొనుక్కోండి అని దేవుడు ఎక్కడ చెప్పలే. ప్రార్థన చేసే వారికి నూనె రాచి దీన్ని ప్రార్థన చేయండి. దీన్ని చాలామంది రకరకాలుగా అది ఒక వ్యాపారంగా కొన్ని చోట్ల చేయడం చేత కొంతమందికి బాధ అనిపిస్తుంటుంది. అది ప్రభువు కూడా సహించలేని విషయం. నేను ఆ విషయం కూడా జ్ఞాపకాన్ని తీసుకొస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వాక్యం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. 23వ వాక్యం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారులారా, నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదును. ఈ అబద్ధపు ప్రవక్తలు అక్రమముగా దేవుడు వారికిచ్చిన ఆ స్వస్థత వరాన్ని, అయ్యా మేము మీ నామమును ప్రవచించాము, మీ నామమును దయ్యాలు వెళ్ళగొట్టాము అని ప్రభువుతో మాట్లాడుచున్నప్పుడు, మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా, నా ఎదురుండి పొండి అంటే, అప్పుడే ఆయన దగ్గరకు రాకుండా, ఆయన సెలవు లేకుండగా వారు ఏదో కార్యాలు ప్రభు నామములో చేసేస్తూ అక్రమముగా సేవ చేశారు. ఆయన నామాన్ని అలా వాడుకున్నారు. ఒక క్రమములో మనం పరిచర్య చేయాలి. దేవుని పాదాలు పట్టుకొని అనేక నశించిపోతున్న వారి కొరకు ప్రార్థనలు చేయడం. ఈ స్వస్థతలు అనేది అది మనం చేసే కార్యం కాదు, అది సాక్షాత్తు అది ప్రభువే చేసే కార్యం. అది ఆయన బాగు చేస్తేనే బాగుపడతారు. నేను బాగు చేస్తానని ఎవరైనా ఒక సేవకుడు అంటే అతడు దుర్బోధకుడు. మా దగ్గరకు రండి, ఎటువంటి రోగాలైనా మేము బాగు చేస్తాము అంటే అది సోది చెప్పు బోధ, అది అబద్ధపు బోధ. అటువంటి బోధలు నమ్మకండి. అటువంటి బోర్డులు పెట్టినా అది మంచిది కాదు. అది యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తే, నూనె రాచి ప్రార్థన చేస్తే అది ఆయనకి మహిమ వచ్చేటట్టు ఆ కార్యాలు జరుగుతాయి. అది ఆయనకి మహిమ రావాలి. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ నూనె రాచి ప్రార్థన చేయడం అనేది ప్రభువు దగ్గర నుంచి ప్రారంభించబడిన ప్రక్రియ. అది అక్కడి నుంచి ప్రభుల వారు నేర్పించారు. మరి పుట్టుగుడ్డి వానికి నోటి మాటతో బాగు చేయొచ్చు. చనిపోయిన లాజరును బయటికి రా అంటే వచ్చేసాడు. అలాగా కళ్ళు తెరవబడును గాక, కలుగును గాక అంటే ఈ విశ్వము ఏ రీతిగా కలుగును గాక అనే మాటతో బాగైందో అలాగా ఆయన మాటతో బాగు చేయగలడు. కానీ వారికి నమ్మకం కలిగేటట్టు, వారికి విశ్వాసం కలిగేటట్టు ఆయన కొన్ని క్రియారూపకంగా ఆయన కార్యాలు జరిగిస్తాడు. మనము ఆయనను ప్రశ్నించే అంతటి వారము మనం కాదు.
నూనె రాచి ప్రార్థన చేయమని సేవకులకు దేవుడు అనుమతి ఇచ్చాడు. కనుక అది వ్యాపారంగా కాకుండా ఎవరైనా రోగగ్రస్తులు వచ్చినప్పుడు దైవజనులు నూనె రాచి ప్రార్థన చేసి వారిని పంపించడమే. మా దగ్గర డబ్బాలు ఉన్నాయి, కొనుక్కొని వెళ్ళండి అనేది అది తప్పుడు బోధ. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అంచె దినాలలో భయంకరమైన పరిస్థితులు, దేవునికి ఎంతో అవమానకరంగా దేవుని స్థానంలోకి దైవ సేవకులు వెళ్ళిపోయి, నేను బాగు చేస్తాను, నా దగ్గరికి రండి, నా దగ్గర వరాలు ఉన్నాయి, అది అక్రమం. అది అక్రమం. యేసుక్రీస్తు వారు మాత్రమే బాగు చేస్తాడు. దైవజనుడు ఒక మనిషియే, కానీ దేవుని చేతుల్లో వాడబడుతున్నప్పుడు ఆయన దేవునికి మహిమ తీసుకురావాలి తప్ప మా దగ్గరికి వస్తే మేము ఇటువంటి కార్యాలు చేస్తాం. దేవుడు జరిగించుకుంటే కార్యాలు జరుగుతాయి, కానీ మనం ఎవరమండి కార్యాలు చేయడానికి? మన దగ్గర ఏమీ లేదు. ప్రభువే కార్యాలు జరిగించువాడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. అడిగిన దానికంటే, ఊహించు దానికంటే అత్యధికమైన కార్యాలు జరిగించువాడు. శూన్యములో సృష్టిని చేసిన దేవుడు. ఆశ్చర్యకార్యం ఏంటంటే భూమి శూన్యంలో వేలాడుతుంది. ఇది నమ్మశక్యం కానిది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆయన కార్యాల గురించి పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మనం చదువుకుంటే ఏముంటుందంటే, యోహాను సువార్తలో చివరి మాటతో ఈ యోహాను సువార్త పూర్తవుతుంది. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వాక్యంతో పూర్తవుతుంది. ఏ మాటతో పూర్తవుతుంది అంటే, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదు అని నాకు తోచుచున్నది. దేవుని కార్యాలు వివరించడానికి మాటలు చాలవు, కాలం కూడా సరిపడదు. ఆయన లేనిదే మనము లేము. మన ముందున్న తరతరాలు ఆయన నడిపించిన దేవుడు, పోషించుకున్న దేవుడు. మన తరం వరకు ఆ ప్రభువును ఎరిగేటట్టుగా దేవుడు కృప చూపాడు. నిజముగా ఆయన నమ్మిన వారు, ఆయనకి ఇష్టమైన వారు ఆయన కార్యాల గురించి మాట్లాడతారు. ఇది దేవుని కార్యం. ఆయనకు భయపడువారు, ఆయనందు విశ్వాసం ఉంచువారు ఆయన కార్యాల గురించి తెలియచేస్తారు. ఈరోజు 22వ కీర్తనలో ఓ చక్కని వాక్యాన్ని మీకు నేను చూపిస్తాను. 22వ కీర్తన 30-31 వచనాలు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గురించి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. కాబట్టి తరతరాలలో నుండి ఆయన చేయబోయే కార్యాలు దాచుకోకుండా ఆయన క్రమక్రమముగా దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాడు. ఉన్న పళ్ళన్న మన జీవితంలో ఒక్కోసారి ఊహించని కార్యాలు,
దేవుడు చేయుటకు అద్భుతకరుడు. నా జీవితంలో ఎన్నో కార్యాలు. ఎందుకంటే కేవలం ప్రభువు మీద విశ్వాసం ఉంచి ఈ పరిచర్యను జరిగిస్తున్నాం. మమ్మల్ని పోషిస్తున్నాడు ఆయన. హేళన చేసిన ప్రజలను నోరులు మూయించాడు. మమ్మలను వెక్కిరించిన ప్రజలను సిగ్గుపడేటట్టు చేశాడు. తక్కువ చేసి మాట్లాడిన వారు ఈనాడు చాటుగా వెళ్ళిపోతున్నారు. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని పౌలు గారు చెప్పిన మాట, నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలను. దేవుడే ఈ దీన సేవకుని ద్వారా కూడా ఎన్నో కార్యాలు దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. అందుకు ప్రభువుకు మహిమ కలుగునగాక. అవన్నీ చెప్పడానికి నేను ఇప్పుడు సమయం తీసుకోవట్లేదు. కానీ నేనేం చెప్తున్నానంటే, ఒక ఫార్ములా బైబిల్లో ఒక చోట రాయబడిందంటే అది ఎక్కడ ప్రారంభించబడింది అని తెలుసుకోవాలి. ఎందుకు నూనెని రాయమని రాచి ప్రార్థన చేయమని చెప్పాడో తెలుసుకోవాలి. అలా నూనె రాయాల్సిందేనా? అలా సిలువ గుర్తేసి ప్రార్థిస్తేనా స్వస్థత కలిగేది? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు దైవ సేవకుడు చెప్పాడు, 7 మార్లు మునిగి లేవమన్నాడు. అతనికి కొద్దిగా కష్టం అనిపించింది. తన దాసుడు చెప్పాడు, ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? 7 మార్లు మునిగి లేవమన్నాడు. మన దేశంలో లేవా? ఎన్ని నదులు లేవు? ఇక్కడికి వచ్చి మునగాలనా? ప్రవక్త గారు చెప్పారండి, దైవదాసుడు 7 సార్లు మునిగి లేవండి. ఇప్పుడు ఏమైంది? మునిగి లేవండి. అప్పుడు నయమాను 7 మార్లు మునిగి లేవగానే పసివాని శరీరంలాగా మారిపోయింది. అదొక ఫార్ములా. ఎవరికి ఏ రీతిగా దేవుడు ఆనందిస్తే అలా చేస్తే కార్యాలు జరుగుతాయి. అలా చేస్తే జరుగుతాయని దేవుని సంకల్పం. అంతేగాని మామూలుగా ప్రార్థన చేసే జరగదా? అది అన్నెసరీ బిజినెస్. అది అనవసరంగా అలాంటి మాటలు మాట్లాడి దేవుని కార్యాలకు మనం దూరం అయిపోతాం. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, నూనె రాచి ప్రార్థన చేయడం అనేది ప్రభువారి యొక్క ప్రతిపాదన. శనగవద్దు, వణగవద్దు. నూనె రాచి ప్రార్థన చేయమని చెప్పాడు కనుక సేవకులు నూనె రాచి ప్రార్థన చేస్తారు. కార్యం ఆయన జరిగిస్తాడు. అంతవరకు. దట్స్ ఆల్. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. మీకు నా వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.